హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సన్నీ. సోది లేకుండా సూటిగా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అసలు తనూజ గారు వంట చేసేటప్పుడు ఏం జరిగిందనేది మనం ఫస్ట్ చూద్దాం. తనూజ గారు రైస్ పెట్టినప్పుడు హరీష్ వచ్చి ఎన్ని కప్స్ పెట్టారని అడిగితే నేను 2 కప్స్ అన్నారు. హరీష్ ఇంకో హాఫ్ కప్ యాడ్ చేయమంటే అది సరిపోతుందని అన్నారు. ఈ లోపల పవన్ వచ్చి ఇంకో హాఫ్ కప్ యాడ్ చేయమన్నారు. అయితే హరీష్ వద్దు, అది ఓవర్ఫ్లో అయిపోతుంది అని అంటే పవన్ ఏమో లేదండి, ఇందులో 3 కప్స్ వరకు ఉడుకుతాయి, నాకు తెలుసు అన్నాడు. తనూజ హాఫ్ కప్ పెట్టనా అని చెప్పేసి కప్ తీసుకురావడానికి వెళ్తున్నారు. హరీష్ ఏమో నేను మీ ఇష్టం అనగానే అదేంటండి మీరే పెట్టమన్నారు, మళ్ళీ మీరే మీ ఇష్టం అంటున్నారు ఏంటి అని అడిగితే నేను బ్యాక్అవుట్ అవుతున్నాను అని అన్నారు. ఇక్కడ తనూజ గారి దృష్టిలో ఏంటంటే ఆవిడ పెట్టింది చిన్న రైస్ కుక్కర్లో వచ్చే ప్లాస్టిక్ కప్ కాదు, అది పెద్ద కాఫీ కప్. సో అది సరిపోతుందనేది ఆవిడ ఉద్దేశం. సో అక్కడ కొంచెం డిస్కషన్ జరిగింది. ఇలాంటి విషయాల్లో గొడవలు అవుతాయని తనూజ గారికి ముందే ఐడియా ఉండడం మూలన ఓనర్స్ అందరినీ పిలిచి ఇది చేయండి, అది చేయండి, రైస్ యాడ్ చేయండి అని చెబుతున్నారు. ఓకే, బట్ రైస్ కానీ కూరలు కానీ మిగిలిపోతే నన్ను అడగద్దు, నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేదు, అందుకే నేను సరిపడా చూసే పెడతాను అని అన్నారు. దానికి మాస్క్ మ్యాన్ హట్ అయ్యి నాకు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, అలా అందరినీ పిలిచి చెప్పాలా అని అక్కడ ఓవరాల్గా అందరికీ చెప్తున్నారు తనుజ గారు. అందులో ఆవిడ తప్పేముంది, ఇప్పుడు వండినవి మిగిలిపోతే రేపు ఆవిడనే కదా అంటారు. సో అందుకే ముందే ఆవిడ క్లారిటీగా చెప్తున్నారు. హరీష్ రైస్ మిగిలిపోతే మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు తింటాం అన్నారు. మీరు తింటారు కానీ ఇక్కడ అందరూ తినాలి కదా, మనకు తెలియదు కదా అని తనూజ గారు అంటే కళ్యాణ్ ఇంకా కర్రీ అటు ఇటు అయినా పర్లేదండి మేము తింటాము అని అన్నారు. అలాగే అందరూ మంచిగానే చెప్పారు, మంచిగా సర్ది చెప్పారు. హరీష్ మళ్ళీ వచ్చి నేను విడిగా వండుకుంటా, ఇది నాయన్ని నేనే చూసుకుంటా అని అన్నారు. ఇంకా మ్యాటర్ అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ పొటాటో ఆయిల్ ఫ్రై గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, అందరూ ఎవరి హౌస్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలని. సో తనూజ ఇంకా భరణి స్టవ్ ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత దాన్ని ప్రియా పొటాటో కర్రీని చూసి వాళ్ళు కంప్లీట్ చేయలేదు, సో మేము ఇది కంప్లీట్ చేసుకుంటామని ఆయిల్లో ఉంది కదా పొటాటో అనుకున్నారు. ఓకే, అది కరెక్టే, ఆయిల్లో ఉంది, సో ఫ్రై అంటే బంగాళదుంప పాడైపోతుందేమోనని వండుకుందాం అన్నారు. ఆ పాయింట్ వరకు కరెక్టే. ప్రియా కళ్యాణ్ కలిసి కుక్ చేయడం స్టార్ట్ చేశారు. రిమైనింగ్ బంగాళదుంపల్ని ఆయిల్లో వేసేసి కలిపేస్తున్నారు. అలాగే పప్పులో కారం లేదని పప్పులో పైన కారం వేసి దాన్ని కూడా తిప్పేస్తున్నారు అనమాట. కళ్యాణ్ శ్రీజ కలిసి బంగాళదుంపల్ని అటు ఇటు తిప్పుతుంటే అక్కడ చితక్కొట్టిన వెల్లుల్లి కనిపిస్తుంది వీళ్ళకి. అదేంటి, ముందు వెల్లుల్లి వేగాక పొటాటో వేయాలి కదా, వెల్లుల్లి వేయకుండా పిలిచారని చెప్పి స్టవ్ ఆపేసి వెళ్ళిపోయారా అని నవ్వుకుంటారు. శ్రీజ ఏమో పిలిచారని కాదు, తినడానికి వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటుంది. అయితే వాళ్ళు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వినలేదా? ఆయిల్ ఫ్రై కాస్త వీళ్ళంతా కలిసి కర్రీ చేసేసారు. తనుజాని కూడా అడగలేదు. తనుజ గారు వచ్చి నేను చేస్తాగా అంటారు అని మళ్ళీ నవ్వుకున్నారు. సరేలే, పనోళ్ళు లేనప్పుడు ఏం చేస్తామని మళ్ళీ నవ్వుకున్నారు. ఏ ఉద్దేశంతో అన్నా కూడా అలా పనోళ్ళు అనడం నాకు బాధ అనిపించింది. పవన్ వచ్చి వెల్లుల్లి కూడా వేసేయండి, చిన్నగానే ఉన్నాయి కదా వేగిపోతాయిలే అన్నాడు. వేసేశారు, అవి కూడా వేసేశారు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, తినేసి రెడీగా ఉండమన్నారు. సో తనుజ వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చారు. బంగాళదుంపలు ఏవి అంటే అన్నీ వేసేసాం, కలిపి ఉడుకుతాయని అన్నారు. ఇంకా మీరు రాత్రి లేకుండా శ్రీజ అండ్ తనుజ నామినేషన్స్ లో అసలు ఏం జరిగిందో చూద్దాం. సో ఫస్ట్ ఓనర్స్ అందరూ నామినేషన్స్ కు ముందు ఎవరిని నామినేట్ చేయాలని లోపల కూర్చుని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరి పేరు చెప్పగానే మిగతా వాళ్ళందరూ కూడా ఆ పర్టికులర్ పర్సన్స్ మీదే పాయింట్స్ తీసి 6 మెంబర్స్ కలిసి టార్గెట్ చేస్తారు. అండ్ నిన్న సంజన గారి విషయంలో కూడా అదే జరిగింది. ఇంక ఇవాళ తనుజ గారి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇంకా శ్రీజ తనుజాని నామినేట్ చేస్తూ ఫస్ట్ నుండి ఇన్నోసెంట్ అని స్టార్ట్ చేశారు స్టేజ్ మీద అన్నారు. అంటే స్టేజ్ మీద నేను ఇన్నోసెంట్ అని చెప్పారు కదా, అది స్టేజ్ మీద అంతా స్క్రిప్టెడ్, అది మనందరికీ తెలిసిన పాయింటే, అంతే కదా. హౌస్ లోకి వచ్చాకే దగ్గర నుంచి మాత్రమే పాయింట్స్ చెప్పాలి. ఇంకా నెక్స్ట్ ఇండైరెక్ట్ గా కామనర్స్ అని కామెంట్ చేయడం మొదలు పెట్టారంట. ఇప్పటి వరకు నేను చూసిన ఎపిసోడ్స్ లో ఎక్కడ కూడా తనుజ గారు వాళ్ళని ఒక్క మాట అనలేదు, తక్కువ చేసి చూడలేదు
చూడలేదు, మాట్లాడలేదు. ఇంకా లోపలికి రాకూడదని చెప్పినా వచ్చారంట. లోపలికి వచ్చి మళ్ళీ మీరే చూసుకోవాలి ఓనర్స్ అని అన్నారంట. మీరు కలిసి ఉన్నారా, డెసిషన్ కలిసే తీసుకుంటున్నారా, స్టాండ్ లేదు అంటున్నారని ఇలాంటి కామెంట్స్ చాలా వచ్చాయి మీ దగ్గర నుండి అని అన్నారు. అప్పుడు తనూజ గారు మీ అందరికీ కూడా ఇలాగే అనిపించిందా అని అందరినీ అడిగితే అప్పుడు మహేష్ అండ్ ప్రియా ఫస్టే అనిపించింది అన్నారు. వాళ్ళందరూ లోపల డిస్కస్ చేసుకునే నామినేషన్స్ కి వచ్చారు. పాపం తనుజ గారికి ఎలా తెలుస్తుంది చెప్పండి ఈ విషయం. ఇండివిజువల్ గా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళంతా. ప్రియా ఏమో మీరు ఫన్ వేలో చెప్పాలి అనుకుంటున్నారు, కానీ మాకు అది అట్లా అనిపించట్లేదు అన్నారు. తనుజ గారు ఫన్ చేస్తున్నారా అని మీకు అర్థమైనప్పుడు ఆవిడకి అక్కడే చెప్పొచ్చు కదా, కావాలని ఇప్పుడు చెబుతున్నారు. అసలు ఇదేం పాయింట్? పాపం తనుజ గారికి ఏమీ అర్థం అవ్వలేదు. వీళ్ళని నేను ఎప్పుడు అన్నాను అని చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అప్పుడు హరీష్ బాబు గారు లేసారమ్మా, నేను చెప్తాను అని. మీరు ఇన్ఫీరియారిటీని ఓవర్కమ్ చేయడానికి, మీరు స్ట్రాంగ్ లేడీ అని నిరూపించుకోవడానికి కెమెరాస్ ముందు మేము కష్టపడలేదా అని అడుగుతున్నారట. అరే బాబు, అది ఆవిడిష్టం, మీకెందుకు? వాళ్ళ లైఫ్ లో లేదా వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్ లో ఈ స్టేజ్ మీదకి రావడానికి వాళ్ళు కష్టపడే వచ్చారు. అంతేగాని ఇండస్ట్రీకి రాగానే సెలబ్రిటీస్ అయిపోలేదు కదా. ఆవిడ కెమెరాతో మాట్లాడింది కానీ మిమ్మల్ని ఏమీ అనలేదు కదా. అందులో మీకు వచ్చిన బాధ ఏంటి? అసలు మీరు కెమెరాతో మాట్లాడలేదా? అయినా అసలు నామినేషన్ శ్రీజాది అయితే మధ్యలో వీళ్ళు ఎందుకు లెగుస్తున్నారు, వీళ్ళు ఎందుకు దూరుతున్నారు? ఇంకా నెక్స్ట్ పాయింట్ కుకింగ్ విషయం. ఫస్ట్ డే నేను 2 మెంబర్స్ కి మాత్రమే చేయగలను అన్నారంట, తర్వాత ఒప్పుకున్నారంట చేస్తాను అని. తనుజ గారు స్టేజ్ మీదే చెప్పారు నేను ఎక్కువ మందికి కుక్ చేయలేను అని. ఇక్కడ ఆవిడ తప్పేమీ లేదు, నేను ట్రై చేస్తాను, నన్ను ఏమీ అనకండి అని కూడా చెప్పుకున్నారు. అండ్ ఫస్ట్ ఓనర్స్ వాళ్ళకి ఏం కావాలో చెప్పాక తనుజ గారి ప్రియాతో మాట్లాడి అప్పుడు చెయ్యాలంట. కానీ అలా కాకుండా తనుజ మీకు ఏం కావాలన్నా ప్రియాకి చెప్పండి, తను వచ్చి నాకు చెబుతుంది అన్నారు. అసలు రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? అంటే ఆర్డర్ వేసినట్టు వీళ్ళు ఫీల్ అవ్వాలా, ప్రియాకి చెప్తే ఆ ఫీలింగ్ రాదనా? ఇందులో వాళ్ళు కూర్చుని డిస్కస్ చేసుకోవాలి. మధ్యలో తనుజ ఏం చేసింది? అసలు వీళ్ళు ఏం కావాలని డిసైడ్ చేసుకోవడానికి వీళ్ళు గంటలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ కుకింగ్ విషయంలో చిరాకు పడుతున్నారట. ఇవాళ మార్నింగ్ లైవ్ లో తనుజ గారు చెప్పారు నాకు అంత బాగా కుకింగ్ రాదు, సో ఇప్పుడే నేను కూడా నేర్చుకుంటున్నాను, సో నా మైండ్ లో రెసిపీ రిజిస్టర్ అవుతుంది, అంటే నెక్స్ట్ ఇది వెయ్యాలి, నెక్స్ట్ అది చేయాలి అని. అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి వచ్చి ఇది చేయండి అది చేయండి అంటే కన్ఫ్యూజ్ అయిపోతాను అని. అది న్యాచురల్, మనం కూడా కుకింగ్ చేసేటప్పుడు మనకు కూడా అలాగే అనిపిస్తుంది ఎవరైనా ఇన్వాల్వ్ అయితే. అసలు తనుజ గారు ఏమంటారంటే నాకు ఐటమ్స్ చెప్పండి, ఏం చేయాలో చెప్పండి, లైక్ బిర్యానీ ఆర్ ఎనీథింగ్, నేను చేస్తా, అంతేగాని కన్ఫ్యూజ్ చేయకండి అని. మేము మీకు కుకింగ్ ఇచ్చాం కానీ మీరు అథారిటీ చూపించాలని చూస్తున్నారు, నిన్న కూడా మాకు ఇచ్చేయచ్చు కదా, మేము డిసైడ్ అయి చేస్తామని అన్నారట. కానీ మేము చెప్పిందే వండాలి కదా, మేము ఓనర్స్ అంటారు వీళ్ళు. ఓకే, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ మీరు ఐటమ్స్ చెప్పి వదిలేయండి, ఆవిడ చేస్తారు. పోనీ ఎలా చేయాలో ఒక్కళ్ళు అక్కడ నుంచుని చెప్తారా అంటే అది కూడా కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తారు. ఆవిడ దానికి ఇసుక్కుంటున్నారు. కావాలని ఈ పాయింట్ చెప్పినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే తనుజ గారు ఇక్కడ స్ట్రాంగ్ గానే డిఫెండ్ చేసుకున్నారు. మీరు చెప్పింది వండాలి కరెక్టే, కానీ మీరు అందరూ డెసిషన్ తీసుకుని చెప్తే ఓకే, కానీ గంట డిస్కస్ చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు, ఎవ్వరూ ఒక డిస్కషన్ కి రారు. పప్పు వేయాలి, ఆలు వేయాలి అని ఆవిడ ఇలా మాట్లాడుతుంటే హరీష్ నుంచుంటాడు. మళ్ళీ మధ్యలో ఇతను ఎందుకు మాట్లాడాలి? నామినేషన్స్ శ్రీజ అండ్ తనుజాకి గాని ఓనర్స్ వర్సెస్ తనుజ కాదు కదా. అంటే తనుజ నేను మాట్లాడుతున్నా అంటే నేను మాట్లాడతా అని గట్టిగా అన్నాడు హరీష్. మీరు వాయిస్ రైజ్ చేయకండి అని తనుజ గారు అంటే నేను కూడా మాట్లాడుతా అంటుంది ప్రియా, నేను మానిటర్ని, నాకు తెలుసు, సో నేను కూడా మాట్లాడతా అంటుంది. ఇంకా తనూజ ఒకళ్ళు వచ్చి ఎందుకంత ఆయిల్ అంటారు, ఇంకొకళ్ళు రెసిపీ చెప్పమంటారు, ఇంకొకళ్ళు రైస్ అంటారు, నాకు చిరాకు వస్తుంది కదా. అందుకే నేను ముందే చెప్తున్నా, అందరికీ ఫుడ్ ప్రాబ్లం అయినా టేస్ట్ బాగోకపోయినా మీ డెసిషన్ తీసుకుంటున్నాను, టీం అందరినీ పిలిచి అని అన్నారు తనుజ. ఇక్కడ తనుజ గారు చాలా స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకున్నారు. శ్రీజ మళ్ళీ మధ్యలో కల్పించుకోపోతే లెట్ మీ కంప్లీట్ అన్నారు. ఇలా ఎవరు కలగ చేసుకోవాలని చూసినా లెట్ మీ కంప్లీట్ మై పాయింట్ అని చాలా స్ట్రాంగ్ గానే మాట్లాడారు. శ్రీజ నాతో మాట్లాడండి అంటే నేను మీతోనే మాట్లాడుతున్నాను
మాట్లాడుతున్నా అన్నారు. మరి మధ్యలో టీం కలగ చేసుకున్నప్పుడు అటువైపు మాట్లాడతారు కదా, అటువైపు చూస్తారు కదా. తర్వాత మేము పొటాటో ఫ్రై అడిగాము, మీరు చేయలేదని కూడా అన్నారు. కూరని అసలు చెడగొట్టింది ఎవరు? ఇక్కడ మధ్యలో ఈవిడేం చేసింది, తనుజ ఏం చేసింది? మీకు ఏది కావాలంటే అది చెయ్యాలి అన్నప్పుడు మధ్యలో సింపతి డైలాగ్స్ కొట్టకండి అని అన్నారు. అంటే శ్రీజ మేమేమన్నాం అని అన్నారు. ఇంకా తనుజ గారు ఫుడ్ బాగుంది అంటున్నారు, బాగా చేశానంటున్నారు. మరి మధ్యలో ఈ కంప్లైంట్స్ ఏంటి అంటే మాకు నచ్చింది చేయలేదంటుంది శ్రీజ. మళ్ళీ ఆ పొటాటో ఫ్రై గురించే. నామినేషన్స్ ముందు తనుజ గారు ఒక చోట చెప్పారు, టూ మెనీ మెంబర్స్ స్పాయిల్ ద బ్రాత్ అని ఒకటి ఉంది, దాన్ని ఆ లైన్ చెప్పారు. మళ్ళీ హరీష్ లేసాడు, తనుజ మీరు మధ్యలో మాట్లాడొద్దని గట్టిగానే చెప్పారు. అయినా కూడా హరీష్ ఏమనుకుంటున్నారు మీరు, అసలు ఎవరు అనుకుంటున్నారు, ఇలా బిహేవ్ చేస్తున్నారేంటి, మీ దయాదాక్షిణ్యాల మీద మేము బతుకుతున్నామా అని అన్నాడు. అసలు ఈ డైలాగ్కి ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధం ఉందా? అలా మధ్యలో ఒక కామెంట్ ఎలా వదిలేస్తారు? మీరు అరవకండి అని తను గట్టిగానే చెప్తున్నారు. అయితే ఒక్క పూట ముద్ద పెట్టడానికి ఇంత చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడాడు అనమాట. అంటే అసలు ఇక్కడ రచ్చ చేసింది ఎవరు బ్రో? నిన్న నైట్ కూడా నేను ఫుడ్ తినలేదు, మీరు తిన్నారు అని అడుగుతున్నాడు. అయితే మీరు ఫుడ్ తినకపోతే తనేం చేయాలి బ్రో? నెగిటివ్ చేయడానికి చాలా ప్రయత్నించారు. మీకు లైవ్ చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ పొటాటో ఫ్రై గురించి డిస్కషన్, మళ్ళీ మనీష్ మీరు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి మేము ఆల్టర్ చేసుకున్నాము. మీరు అప్పుడు అతని ఫేస్ చూడండి అసలు ఎంత దారుణంగా పెట్టాడంటే. అయితే అసలు వీళ్ళు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వినలేదా? వీళ్ళు ఎక్కడో కూర్చుని మళ్ళీ నెక్స్ట్ ఎవరిని నామినేట్ చేయాలని పాయింట్స్ డిస్కస్ చేసుకుంటూ ఉండుంటారు. అందుకే వీళ్ళకి వినబడి ఉండదు. మేం విన్నామని తనుజ అంటే ఆయిల్లో పొటాటోస్ వేసింది ఎవరు అని అడుగుతాడు. తనుజ నేను వేసా అంటే మరి మా మీద నెట్టేస్తారేంటి అని అడిగితే అప్పుడు ప్రియా నేను వేసాను హాఫ్ అని చెప్పింది. సరే పాపం, సరే వేసాం అందుకే కర్రీ అయ్యింది, అదే మీరు వేసి ఉంటే ఇది స్ట్రాంగ్ పాయింట్ అయ్యేది కదా అని అంటుంది శ్రీజ. మరి ఎందుకు అసలు ఈ పాయింట్ తేడం ఎందుకు, ఈ పాయింట్ చెప్పడం ఎందుకు? అసలు ఇదంతా ఒక తలనొప్పి నామినేషన్స్. వాళ్ళు సరైన పాయింట్ తో వేయకుండా ఏదో వేయాలన్నట్టు వేసినట్టు ఉంది నాకైతే ఈ పాయింట్. ఈ డిస్కషన్ ఇలా జరుగుతున్నప్పుడు హరీష్ మళ్ళీ లేచాడు. మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదంటే ఒక కామెంట్ విసిరాడు. అసలు ఇది పర్సనల్ కామెంట్ కాదా? అంటే నేను గుండంకులు అంటే నీకు నచ్చనప్పుడు మీరు అలా ఎలా అంటారు? కూకు విత్ జాతిరత్నాలు చూసిన వారికి తెలుస్తుంది తనుజ గారు ఎలా ఉంటారని. ఆవిడ ఎప్పుడూ అలాగే ఉంటారు. మీరేమంటారు? అలాగే నా బాడీ లాంగ్వేజ్ గురించి నీకు మాట్లాడే రైట్ లేదని చాలా సీరియస్ గా చెప్పారు తనుజ. ఆ తరువాత ఆయన మీరు రీతు అండ్ ఇమాన్యుల్ ఉన్నప్పుడు మీరు ర్యాష్ గా వెళ్ళిపోయారంట, ఆగండి అని అతనికి చెప్పి. అందుకు వచ్చినది అసలు ఈ బాధ అంతా. మీరు ఏం వండాలనే పాయింట్ ఓనర్ తనుజాకి చెప్తే తనుజ ప్రియాకి చెప్పి అప్పుడు చేయాలి అనే పాయింట్ మళ్ళీ రేస్ చేశారు. అసలు రీతు డిస్కషన్ జరిగిందబ్బా. ఇంకా ఆ రీతు డిస్కషన్ మనం చూసాం కాబట్టి నేను అది తేవట్లేదు. ఇంకా శ్రీజ తనుజాని నామినేట్ చేశారు. తర్వాత ఓనర్స్ అందరూ కూర్చుని మాట్లాడుకున్నారు. ఎలా చెప్పానని అడిగితే చాలా బాగా చెప్పావు సూపర్ అని మనీష్ అంటాడు శ్రీజాని. వాళ్లే పొగుడుకున్నారు. ఈ నామినేషన్స్ తో తలనొప్పి తెప్పించారు వ్యూవర్స్ కి. ఈ నామినేషన్ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు తనుజ గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. కానీ తర్వాత పాపం ఏడ్ చేశారు. ఆ బిహేవియర్ అనే విషయం గురించి మాట్లాడతాం ఆవిడకి చాలా బాధ అనిపించి ఏడ్చారంట. ఇంకా ఇమాన్యుయల్ అండ్ భరణి ఓదార్చారు. అందరితో ఫైట్ చేశారు ఆవిడ సింగిల్ గా. అందరూ టార్గెట్ చేసినా కూడా ఆ 6 మెంబర్స్. ఈ విషయంలో మీరు ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.